నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల డెంటల్ పరికరాలు మరమ్మతు చేసేందుకు జూలూరుపాడు మండల సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి 15,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించారు. అనంతరం ఆసుపత్రి సందర్శించి ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సదుపాయాలను డాక్టర్ రాకేష్ను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వచ్చేవారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వంపై అభిమానం కలగాలని డాక్టర్లకు సూచించారు. ఈ క్రమంలోనే ఆర్థిక సహకారం అందించిన వెంకటరెడ్డిని శాలువాతో సన్మానించారు. డాక్టర్ ప్రదీప్తి దంత పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ వినోద్, ఆరోగ్య మిత్ర రాధాకృష్ణ, ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.